తెలంగాణలో ఈసారి దులిపేస్తామన్న బీజేపీ పార్టీ సైలెంట్ అయిపోయింది. పార్టీ అధ్యక్షుని మార్పుతో నేతలంతా అయోమయంలో పడ్డారు. అయితే నిన్న మొన్నటి దాకా పార్టీని జోడెద్దులా బండిలా నడిపించిన బండి సంజయ్ కు ఓ మంచి హోదా కల్పించి కూల్ చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతల నుంచి తప్పించినందుకు కొద్దో గొప్ప ఆవేశంలో ఉన్న బండిని సైలెంట్ చేసేందుకు కేంద్రంలో ఏ పదవి ఇవ్వబోతుందనేది ఆసక్తిగా మారింది. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ రాజీనామా చేశారు. కొద్ది రోజులుగా సంజయ్ని ఆ పదవి నుంచి తప్పిస్తున్నారని, జిల్లాకే చెందిన హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు పార్టీలో కీలక పదవిని అప్పగిస్తున్నారని ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన బండి సంజయ్ ఆయన సూచన మేరకు రాజీనామాను సమర్పించారు. ఆయన స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా నియమించారు. ఈటెల రాజేందర్ ను ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బండి సంజయ్ కుమార్ కు త్వరలో జరగనున్న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో సహాయ మంత్రి హోదాను కల్పిస్తారని ప్రచారం జరుగుతుంది. రాజీనామా లేఖ సమర్పిస్తున్న సందర్భంలో మీ సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకుంటామని బండి సంజయ్ తో నడ్డా అన్నట్లు సమాచారం. అయితే నడ్డా మాటతో కేంద్ర పదవి ఖాయమని బండి సంజయ్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. మంత్రి పదవి ఇవ్వకపోతే జాతీయ కార్యదర్శిగా నియమించి 2 రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా నియమించే అవకాశం ఉంది. రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీని 3 సంవత్సరాల పాటు నడిపించిన తనకు మంత్రి పదవి ఇస్తారనే నమ్మకంతో ఆయన ఉన్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కరీంనగర్లోని అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన బండి సంజయ్ కుమార్ 2 సార్లు మున్సిపల్ కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. 2014-2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఆయన కరీంనగర్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన కరీంనగర్ లోక్సభ స్థానానికి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ఆ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి బండి సంజయ్ కుమార్ తో పాటు బీజేపీకి చెందిన కిషన్ రెడ్డి, అరవింద్, సోయం బాబురావు ఎంపీలుగా గెలుపొందారు. వీరిలో అప్పటికే రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించారు. అనూహ్యంగా బండి సంజయ్ కుమార్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. సంజయ్ కుమార్ హిందుత్వ నినాదంతో యువతరంలో కొత్త ఉత్సాహాన్ని కలిగించి పార్టీని దూకుడుగా ముందుకు నడిపించి ఉనికిని చాటారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహించారు. బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చి ముందుకు నడిపించిన పార్టీలో సీనియర్ నేతలతో సమన్వయం సాధించడంలో ఆయన సఫలం కాలేదు. పలువురు సీనియర్లను పట్టించుకోకుండా విస్మరించి తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పరచుకోవడంతో పాటు కొత్తగా బయట నుంచి పార్టీలో చేరిన వారిని కూడా దూరం పెడుతూ రావడం ఆయనకు మైనస్ పాయింట్ గా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అటు పాత తరం, ఇటు కొత్తగా బయట నుంచి వచ్చిన నాయకులు తమ అసంతృప్తిని పదే పదే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. జాతీయ నాయకత్వం మాత్రం సంజయ్కి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. దీంతో పలువురు సీనియర్లు సమావేశాలు ఏర్పాటు చేసుకుని పార్టీలో ఉండాలా, వదిలి వెళ్లాలా తేల్చుకోవాలని నిర్ణయించుకుని జాతీయ నాయకులకు తమ పరిస్థితిని నివేదించారు. అదే సమయంలో కర్ణాటక ఎన్నికలు రావడం అక్కడ పార్టీ పరాజయం పాలైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు వచ్చింది. పలువురు అసంతృప్త నేతలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు బీజేపీ కేంద్ర నాయకత్వం గ్రహించింది. దీంతో సమయం లేదు మిత్రమా, యుద్ధమా, వీర మరణమా అనే డైలాగ్ ను బీజేపీ అధిష్టానం అనుసరించింది. దీంతో ఫటాఫట్ గా నిర్ణయాలు తీసుకుంది. బీఆర్ఎస్ నుంచి 2 ఏళ్ల క్రితం బీజేపీలో చేరిన హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డిన బీజేపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించి ఆ పార్టీకి బలాన్ని ఇచ్చారు.
ఆయనకు పార్టీ జాతీయ నాయకత్వం చేరికల కమిటీ చైర్మన్ పదవిని అప్పగించి ఇతర పార్టీల నుంచి ముఖ్య నేతలను పార్టీలోకి తీసుకురావాలని కోరింది. ఈ విషయంలో బండి సంజయ్ కుమార్ కు ఆయనకు సయోధ్య కుదరకపోవడం, పార్టీలో చేరాలనుకున్న వారికి ఏ హామీ ఇవ్వలేకపోవడం, అప్పటికే చేరిన వారిని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పట్టించుకోవడం లేదనే కారణాలను చూపుతూ ఈటెల రాజేందర్ తాను ఈ పరిస్థితుల్లో ఎవరిని పార్టీలోకి తీసుకురాలేనని చేతులెత్తేశారు. కొందరు ముఖ్య నేతలు కూడా అధ్యక్షుణ్ణి మార్చకపోతే తాము పార్టీలో ఉండేది లేదని ఖరాఖండిగా చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ అధినాయకత్వం బండి సంజయ్ని మార్చాలని నిర్ణయించింది. ఆయన్ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే కిషన్ రెడ్డిని పార్టీ అధ్యక్షుడిగా నియమించింది. ఈ పదవిని ఈటెల కోరుకున్నా ఆయన ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేని వ్యక్తి కావడంతో ఆయనకు పార్టీ పగ్గాలను అప్పగించడం లేదనేది సమాచారం. ఇక ఈటెల రాజేందర్ కు సముచిత ప్రాధాన్యం కల్పించి ఆయన శక్తి సామర్థ్యాలను వినియోగించుకోవాలని భావించిన జాతీయ నాయకత్వం ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ పదవిని అప్పగించారు. పార్టీ బాధ్యతలు అధ్యక్షుడు కిషన్ రెడ్డి పర్యవేక్షిస్తూ రాష్ట్రంలో అంతటా పర్యటించి రాజకీయ ప్రచారం చేస్తూ ఇతర పార్టీల నేతలను బీజేపీలో చేర్పిస్తూ రాజేందర్ బీజేపీని బలోపేతం చేసేలా జాతీయ నాయకత్వం వ్యూహం రూపొందించింది. ఈటెల రాజేందర్ కూడా ఆ బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉండడంతో ఆ పదవిని ఆయనకు కట్టబెట్టారు. ఈటెల రాజేందర్ కు కోరుకున్న పదవి దక్కింది. అలా ఆయన కథ సుఖాంతం కాగా కేంద్ర మంత్రి పదవి కోరుకుంటున్న బండి సంజయ్ కథ ముగింపు ఎలా ఉంటుందో మరో వారం రోజుల్లో తేలనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 7న ఢిల్లీకి చేరుకుంటారు. 8న ప్రధాని మోదీ వరంగల్ పర్యటన అనంతరం కేంద్ర మంత్రిత్వ పునర్వ్యవస్థీకరణ 9న గాని 10న గాని జరగవచ్చని భావిస్తున్నారు. అనుకుందంతా జరిగి బండి సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి ఇస్తే బండి కాస్త కూలవుతారనేది పార్టీ వర్గాల్లో చర్చ. చూడాలి పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.